ఏపీలో జిల్లాల పునర్విభజనపై సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకోనుంది. తుది ప్రతిపాదనలకు రేపు మంత్రివర్గ ఆమోదముద్ర వేయనుందని సమాచారం. అదే జరిగితే ఈ నెల 31న తుది నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఈ నెలాఖరుకు అంటే కనుక 31వ తేదీ నాటికి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలా అని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అంటే కనుక 2026 కొత్త సంవత్సరానికంతా ఈ కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉంది. ఇందుకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి 26 జిల్లాలకు గాను మరో 3 జిల్లాలు చేసి వాటిని 29కి పెంచాలా అని చెప్పేసి గతంలో చేసినటువంటి ప్రయత్నాలు అయితే కనుక దాంట్లో కొంత స్వల్ప మార్పులు చేసి వాటిని 28కి మార్చాలన్నటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కు కొన్ని నియోజకవర్గాలకు దూరంగా ఉన్నట్టయితేనే రోడ్ కన్వీనియంట్ కు సంబంధించిన వ్యవహారం అయితేనేమి ప్రజల యొక్క వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు అయితేనేమి ఈ మేరకు కొంత వెసులుబాటు వాళ్లకు ఉండేందుకోసం అని చెప్పేసి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు మంత్రి అనిత నారాయణలతో కలిసి సమీక్ష చేయడం కూడా జరిగింది నిన్న సాయంత్రం. తర్వాత మరోసారి కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిపే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త జిల్లాలుగా మనం చూస్తే కనుక మార్కాపురం, మదనపల్లి, పోలవరం 3 జిల్లాలు కూడాను కొత్త జిల్లాలుగా చేయాలన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ను ఒక జిల్లాగా చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చి ఆ తర్వాత దానికి హామీ నిలబెట్టుకోవడం జరిగింది. అయితే అప్పుడు కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు వెసులుబాటు లేదు అని చెప్పేసి హెడ్ క్వార్టర్ను కలవడానికి దానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనం చూస్తే కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో చేర్చాల్సినటువంటి ప్రతిపాదన ఉంది. ఎందుకంటే కనుక ఇప్పుడు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి రాయచోటికి కంటే కూడాను ఈ రాజంపేట కడపకే దగ్గరగా ఉంటుంది, రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంటుంది, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కూడా ఎటువైపు ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా జిల్లా హెడ్ క్వార్టర్ కంటే అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి రాయచోటిని మదనపల్లి జిల్లా అంటే కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి మదనపల్లి జిల్లాలో చేర్చాలనేటువంటి ప్రతిపాదన ఉంది. అంటే జిల్లా హెడ్ క్వార్టర్ ను కూడా మార్చడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కీలక ప్రతిపాదన ప్రభుత్వం ఉంది. అలాగే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చర్చలన్నింటినీ కూడా చేస్తా ఉన్నారు. కొంత ఫీడ్బ్యాక్ కూడా ప్రజల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి రాయచోటి మదనపల్లి జిల్లాలో చేర్చడం వల్ల ఏమన్నా ప్రజల నుంచి ఏమన్నా కొంత వ్యతిరేకత వస్తుందా? ఎందుకంటే అప్పట్లో ఈ 80 జిల్లా ఏర్పాటు చేసినప్పుడు రాయచోటి అయితేనేమి రాజంపేట ప్రాంత ప్రజలైతేనేమి తమ టౌనే జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉండాలని చెప్పేసి ఆందోళన కూడా చేయడం జరిగింది. జొనకొండ, కురిచేడును మార్కాపురం జిల్లాలో కలిపేటువంటి ప్రతిపాదన అయితేనేమి పొదిలిని ఒంగోలు జిల్లాలో చేర్చే ప్రతిపాదన అయితే చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు గూడూరును నెల్లూరులో, రైల్వే కోడును తిరుపతిలో కూడా చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఈ రైల్వే కోడును తిరుపతిలో చేయడం ద్వారా ఒకే రోడ్డు ఉంటుంది, దగ్గరగా కూడా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రతిపాదన కూడా ఉంది. వీటన్నిటి కూడాను మరొకసారి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి రేపు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరికల్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.